మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. కీలక నాయకుడు హిడ్మా సహా 6 మావోయిస్టులు ఎన్కౌంటర్. విజయవాడ, ఏలూరులో 50 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతికి చెందిన 9 మంది కూడా సెక్యూరిటీ అరెస్ట్ అయ్యారు. దేవ్జీ కూడా లొంగిపోతున్నారని జోరుగా ప్రచారం అయితే సాగుతోంది. పట్టుబడిన వారిలో దేవ్జీ కూడా ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారికంగా పోలీసులు అయితే ప్రకటించలేదు. దేవ్జీ ఎక్కడ ఉన్నారో చెప్పాలని పౌర హక్కుల నేతలు డిమాండ్ చేస్తున్నారు. 2025లో నంబాల కేశవరావు మరణం తర్వాత 2025 సెప్టెంబర్లో పార్టీ పగ్గాలు చేపట్టిన దేవ్జీ తిప్పిరి తిరుపతి స్వస్థలం వచ్చేసి జగిత్యాల జిల్లా కోరుట్ల. 1983 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు తిప్పిరి తిరుపతి. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. చెప్పండి క్రాంతి, ఇప్పుడు దేవ్జీ నిజంగానే పట్టుబడ్డారా, లేక లొంగిపోయారా, లేక అరెస్ట్ అయ్యారంటారా? అమూల్య, ఏపీ కేంద్రంగా ఇప్పుడు చాలా నాటకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా భారత మావోయిస్టు పార్టీ సుదీర్ఘ సాయుధ పోరాటం కలిగినటువంటి పార్టీ ఇప్పుడు ఎంతో ఒడిదుడుకుల్లో ఉంది. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ నిన్న ఎక్కడ అనేటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే నిన్నటి నుండి ఇటు ఏపీ వ్యాప్తంగా కూడా భారీ సంఖ్యలో మావోయిస్టులు అరెస్ట్ అవుతూ వస్తున్నారు. నిన్న ఉదయం హిడ్మా ఎన్కౌంటర్, మారేడుమిల్లి ఎన్కౌంటర్ తర్వాత వరుసగా ఏపీలోని కాకినాడ, ఏలూరు, విజయవాడ, వైజాగ్ కేంద్రంగా పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ మెరుపు దాడుల్లో, ఏకకాలంలో నిర్వహిస్తున్నటువంటి దాడుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు అంతా కూడా అరెస్ట్ అవుతున్నారు. అయితే ఇక్కడ విజయవాడలో ఒక దగ్గర 31 మంది, ఆటోనగర్ లో 31 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 9 మంది దేవ్జీ పార్టీ, మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శిగా ఉన్నటువంటి దేవ్జీ సెక్యూరిటీ గార్డ్స్ ను అరెస్ట్ కావడం కలకలం రేపింది. అయితే ఒక పార్టీకి కీలక నాయకుడిగా, అగ్ర నాయకుడిగా ఉన్నటువంటి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీకి సంబంధించినటువంటి గార్డ్స్ 9 మంది ఒకే దగ్గర అరెస్ట్ కావడం నేపథ్యంలో అక్కడే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ కూడా అరెస్ట్ అయినట్టుగా కూడా బయట ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ 2 కోణాలు ఉంటాయి అమూల్య. ఒకటి, తిప్పిరి తిరుపతి అరెస్ట్ కావడం, లేదా చాకచక్యంగా అప్పటికప్పుడు తప్పించుకోవడం. అయితే ఒకవేళ తప్పించుకున్నట్టయితే ఇప్పటి వరకు తాను సేఫ్ అనేటువంటి ఒక ప్రకటన అయితే పార్టీ నుండి వచ్చి ఉండేది. ఇప్పటి వరకు అయితే అలాంటి ప్రకటన ఏది రాలేదు. ఇక రెండవ కోణం చూసినట్టయితే తిప్పిరి తిరుపతిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం. ఒకవేళ కనుక అదుపులోకి తీసుకున్నప్పటికీ నిన్న ఇటు ఏపీ డీజీపీ కావచ్చు, ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డా కావచ్చు, వీళ్ళు మావోయిస్టుల అరెస్టు కు సంబంధించిన వార్తనే ఇక్కడ అధికారికంగా ప్రకటించారు, ధృవీకరించారు. కానీ దేవ్జీ పై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీన్ని బట్టి పోలీసుల అదుపులో ఒకవేళ కనుక దేవ్జీ ఉన్నట్టయితే ఖచ్చితంగా దేవ్జీని ఎన్కౌంటర్ చేస్తారు అనేటువంటి ఆందోళన ఇటు పౌర హక్కుల నుండి, పౌర సంఘాల నుండి కూడా వ్యక్తం అవుతుంది. కానీ ఇందుకు సంబంధించినటువంటి సమాచారం లేకపోవడమే ప్రస్తుతం ఈ చర్చ తీవ్రంగా అవడానికి కారణంగా మారుతుంది. మరి ఇప్పుడు ఏదైతే పౌర హక్కుల నేతలు డిమాండ్ చేస్తున్నారో దేవ్జీ ఎక్కడున్నారో చెప్పాలని, వారికి పోలీసులు ఎటువంటి సమాధానం ఇచ్చారంటారు? నిజానికి మావోయిస్టు పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనాయకుల విషయంలో కావచ్చు, కీలకమైన నేతల విషయంలో కావచ్చు, ఏదైనా సందర్భంలో ఇలాంటి ఎన్కౌంటర్ల నుండి చాలా చాకచక్యంగా తృప్తిలో తప్పించుకునేటువంటి పరిణామాలు ఉంటాయి. అలాంటి టైంలో వీళ్ళు మళ్ళీ పార్టీని కాంటాక్ట్ చేయడం, తప్పించుకున్నటువంటి నాయకులు మళ్ళీ పార్టీని కాంటాక్ట్ చేయడం అనేటువంటిది కాస్త టైం తీసుకుంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో హై టెక్నాలజీ ఉన్నటువంటి నేపథ్యంలో చాలా ఈజీగానే సమాచారం అందే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పటి వరకు అయితే ఇటు పౌరాకుల నుంచి కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎక్కడ కూడా దేవ్జీకి సంబంధించినటువంటి విషయాన్ని బయటికి మాట్లాడటం లేదు. అంటే సేఫ్ గా ఉన్న విషయాన్ని మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే ఇక్కడ పౌరాకులు వ్యక్తం చేస్తున్నట్టుగా ఆయన కనుక పోలీసుల అదుపులో ఉండేది ఉంటే ఖచ్చితంగా పోలీసుల ముందు కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఎన్కౌంటర్, రెండవది సరెండర్ చేయడం, కోర్టులో సరెండర్ చేయడం. అయితే ఇప్పటి వరకు సరెండర్ కాని నేపథ్యంలో గతంలో మనం చూసాం. ఎందుకంటే ఇటు మల్లోజుల కోటేశ్వరరావు కావచ్చు, మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, అలాగే ఆశన్న, వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ పోలీసుల ముందు లొంగిపోయారు, సీఎంల ముందు లొంగిపోయారు.
అయితే వీరిద్దరూ కూడా అప్పుడు తిరుపతి ఎంపికను తప్పుపట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతను ఆయనకి ఇవ్వడంని వీళ్ళు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే వారిని మట్టుబెట్టాలనేటువంటి ఒక లక్ష్యంతో హిడ్మా టీం రంగంలోకి దిగిందనేటువంటి ఒక అభిప్రాయం కూడా చాలా వరకు ప్రజా సంఘాల్లో ఇటు పోలీసుల్లో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే తిరుపతి కూడా ఈ టీంలో ఉన్నారు అనేటువంటి ఒక ఆలోచన ఉంది. కానీ ఇలాంటి ఒక కొన్ని ఆపరేషన్స్ ఎవరైతే చాలా కీలకమైనటువంటి మల్లోజ్లా కావచ్చు, ఆషన్న, వీళ్ళిద్దరిని అసాసినేట్ చేసేటువంటి క్రమంలో నేరుగా ఆషన్న లాంటి తిరుపతి లాంటి వారు రంగంలోకి దిగుతారా అంటే అది చాలా తప్పు, వేరుగా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏజ్ పరంగా కావచ్చు, ఆయన అనుభవరీత్యా కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేయడం అనేటువంటిది కష్టంగానే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆయనను అరెస్ట్ చేయడం లేదా ఒకవేళ కనుక తమ అదుపులో ఉంటే పోలీసులు ఏ క్షణమైనా కూడా మీడియా ముందు లేదా లొంగుబాటు, ఈ మూడిట్లో ఏదో ఒకటిగా ఖచ్చితంగా చూపే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు దేవ్జీ లొంగుబాటు అయి ఉండొచ్చు లేదా అరెస్ట్ పై ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయంటారు? నిజానికి మావోయిస్ట్ పార్టీ గత 3 ఏళ్ల ఆపరేషన్ అబూజ్మడ్ తర్వాత నుండి లాస్ట్ ఇయర్ జరిగినటువంటి కర్రెగుట్టల వరకు ఇప్పటి వరకు కూడా అనేక పర్యాయాలు ఎదురు దెబ్బలు తగులుతూ వస్తున్నాయి. పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర నాయకత్వంతో పాటు కేడర్ కూడా నిర్వీర్యమవుతూ వస్తుంది. ఇక్కడ ప్రధానంగా మహారాష్ట్ర గచ్చిరోలి, ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్, సుక్మా ఈ ఏరియాలను తమ సెంట్రిక్ పాయింట్ గా కూడా ఇప్పటి వరకు మావోయిస్ట్ పార్టీ భావిస్తూ వచ్చింది. తమ సేఫ్ షెల్టర్ జోన్ గా కూడా అడవులను భావిస్తూ వచ్చింది. కానీ ఎప్పుడైతే కేంద్ర బలగాలను రంగంలో దింపడం, ఆపరేషన్ ఖగార్ చేపట్టడంతో కూడా రోజులు ఒక్క రోజులోనే వందల సంఖ్యలో కూడా మావోయిస్టులు చనిపోయిన సందర్భాలు, ఎన్కౌంటర్ అయినటువంటి సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. ఈ నేపథ్యంలోనే మావోయిస్ట్ పార్టీలో ఒక ఆలోచన వచ్చింది. సాయుధ పోరాటం ఇక భారతదేశం లాంటి దేశంలో ఇక సాయుధ పోరాటానికి ఆస్కారం లేదు అనేటువంటి ఆలోచన మావోయిస్ట్ పార్టీలో వచ్చింది. ఈ క్రమంలోనే ఇటు మల్లోజ్ల వేణుగోపాల్ కావచ్చు, ఆషన్న అలియాస్ తకడపల్లి వాసుదేవరావు ఇలాంటి వాళ్ళు కొంతమంది నేతలు సాయుధ పోరాటం విరమించాలి అనేటువంటి ఒక ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. దీన్ని నంబాల కేశవరావు కావచ్చు, ఇప్పుడున్నటువంటి తిరుపతి, హిడ్మా ఇలాంటి కీలక నేతలు, జగన్ లాంటి నేతలు, చంద్రన్న లాంటి నేతలు వీళ్ళంతా కూడా వ్యతిరేకిస్తూ వచ్చారు. చివరి వరకు కూడా ఉద్యమంలో ఉండాలి, ఉద్యమం కోసం పనిచేయాలి అనేటువంటి ఆలోచన వీరిని విభేదించి బయటకు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా దారుణమైనటువంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఒకవేళ కనుక తిరుపతి లాంటి అలియాస్ దేవ్జీ లాంటి నాయకులు లొంగిపోయినా లేదా ఎన్కౌంటర్ జరిగినా కూడా దేశంలో మావోయిస్టు పార్టీ చరిత్ర ఇక పూర్తి స్థాయిలో ముగింపు దశకు వచ్చిందనేటువంటి భావన కలుగుతుంది. మరి ఇప్పుడు ఇంత పెద్ద స్థాయి ఆపరేషన్ జరిగి కూడా ప్రభుత్వం ఎందుకు అధికారికంగా ప్రకటించలేదంటారు వివరాలని? ఎందుకంటే ఇప్పుడు ఇదేమైనా పారదర్శకత లోపం అంటారా? మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలను ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా మొదటి నుండి చాలా సైలెంట్ గానే మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాల కన్నా కూడా అధికారుల ఆలోచన విధానం, అధికారుల యొక్క సూచనలనే వాస్తవానికి ఇప్పటి వరకు కూడా గతంలో జరిగినటువంటి మనం సందర్భాలను కనుక పరిశీలిస్తే అయితే పోలీస్ అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాలనే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా వారికి తలొగ్గేటువంటి పరిస్థితి ఉన్న వ్యవహారంగానే చూడాలి. ఎందుకంటే గతంలో ఈ సుదీర్ఘ కాలంగా జరుగుతున్నటువంటి ఈ సాయుధ పోరాటంలో ఇటు పోలీసులు చాలా మంది కూడా చనిపోయిన సందర్భాలున్నాయి, పోలీసులను చాలా మందిని కూడా ఎన్కౌంటర్ చేసిన సందర్భాలున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పోలీసు వర్గాల్లో కూడా మావోయిస్టుల పట్ల కాస్త కటువైన వైఖరి ఉంటుంది. వారిని విషయంలో కొంచెం రూల్స్ కు విరుద్ధంగా వెళ్ళిన సందర్భాలే అనేకం గతంలో కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు పార్టీ చివరి దశకు చేరుకోవడం కావచ్చు, ఒక అగ్ర నాయకుడు పార్టీకి నెంబర్ 1 గా ఉన్నటువంటి వ్యక్తి పోలీసుల చేతుల్లో ఉన్నట్టే అంటే పోలీసుల ఆలోచనలు 2 విధాలుగా ఉంటాయి. ఒకటి, ఇప్పటి వరకు తమ వైపు జరిగినటువంటి నష్టానికి ఒక ప్రతీకారం అనేటువంటిది ఒక ఆలోచన అయితే, రెండవది అంత పెద్ద స్థాయి నాయకుడిని కూడా చట్టం ముందు నిలబెట్టాము అనేటువంటి ఆలోచన రెండవది. ఈ రెండిట్లలో పోలీసులు ఎలాంటి వైఖరి తీసుకుంటారు అనేది మాత్రం ఖచ్చితంగా ప్రశ్నార్థకమే. థ్యాంక్ యూ క్రాంతి.
ఇక చూసుకున్నట్లయితే మావోయిస్ట్ పార్టీకి పెద్ద కోలుకోలని దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఇక కీలక నాయకుడు హిడ్మా సహా 6 మావోయిస్టులు ఎన్కౌంటర్కు గురయ్యారు. ఇక విజయవాడ ఏలూరులో 50 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారు. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతికి చెందిన 9 మంది సెక్యూరిటీ కూడా అరెస్ట్ అయ్యారు. ఇక దేవ్జీ కూడా లొంగిపోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక పట్టుబడిన వారిలో దేవ్జీ కూడా ఉన్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారికంగా పోలీసులు అయితే ఇప్పటి వరకు ప్రకటించారు. దేవ్జీ ఎక్కడ ఉన్నారో చెప్పాలని పౌర హక్కుల నేతలు డిమాండ్ చేస్తున్నారు. 2025లో నంబాల కేశవరావు మరణం తర్వాత 2025 సెప్టెంబర్లో పార్టీ పగ్గాలు చేపట్టిన దేవ్జీ తిప్పిరి తిరుపతికి స్వస్థలం వచ్చేసి జగిత్యాల జిల్లా కోరుట్ల. 1983 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు తిప్పిరి తిరుపతి.